గుంటూరు జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్గా నామకరణం చేయాలని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశానికి రాజ్యాంగం తయారు చేసే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదిగాడంటే దానికి కారణం సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేనని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల అభివృద్ధి కోసం కార్యాచరణ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని తెలిపారు. పేదల ఐక్యత అంటే మహాత్మా జ్యోతిరావు పూలేనని గుర్తు చేశారు. తయారయ్యాడంటే జ్యోతిబాబా పూలి యొక్క ఆలోచనతోనే మన అంబేద్కర్ గారు తయారయ్యారు. అందుకని అంబేద్కర్ మహానుభావుడు నా గురువు జ్యోతిబా పూలే అని చెప్పుకున్నాడు. అంతటి గొప్ప వ్యక్తి, పెద్ద సంస్కర్త. వారి ఆలోచన ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత అంటే, మైనారిటీ ఐక్యత అంటే, పేద వర్గాల ఐక్యత అంటే జ్యోతిబా పూలే ఒక సింబల్గా తీసుకుని మనందరూ కూడా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు పేద వర్గాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలి. మరి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఫ్లైఓవర్ రాబోతూ ఉంది. ఈ ఫ్లైఓవర్ రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం అయినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి జ్యోతిబా పూలే సెంటర్గా నామకరణ చేసి జ్యోతిబా పూలే విగ్రహాన్ని, సావిత్రిబా పూలే విగ్రహాన్ని నిర్మాణం చేయాలి. ప్రభుత్వం ఆ బాధ్యతను చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారి ఆలోచన ముందు తీసుకెళ్ళడానికి అనేక స్ఫూర్తిదాయమైన కార్యక్రమాలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి తయారయ్యాడంటే జ్యోతిబాబా పూలి యొక్క ఆలోచనతోనే మన అంబేద్కర్ గారు తయారయ్యారు. అందుకని అంబేద్కర్ మహానుభావుడు నా గురువు జ్యోతిబా పూలే అని చెప్పుకున్నాడు. అంతటి గొప్ప వ్యక్తి, పెద్ద సంస్కర్త. వారి ఆలోచన ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత అంటే, మైనారిటీ ఐక్యత అంటే, పేద వర్గాల ఐక్యత అంటే జ్యోతిబా పూలే ఒక సింబల్గా తీసుకుని మనందరూ కూడా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది.